రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హింసించాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, కొళ్ళ మొడవాలి, చంపేయాలి, చివరికి చంపడానికి కూడా సిద్ధపడ్డారు. హత్య చేయడానికి కూడా పోలీసులు ఈరోజు లాకప్ డెత్కు సంబంధించినటువంటి దాంట్లో లాకప్ తీసుకెళ్లి హత్య చేయడం, బెదిరిస్తుంటే పాపం వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం లాంటి పరిస్థితులు కనపడుతుంది. మీ విధానం ఏ విధంగా తయారైంది? మొదట ఒక రాజకీయ నాయకుడిని లక్ష్యం చేస్తారు. ఎవడైతే మమ్మల్ని ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు లేదా మీకు బలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు ఏదన్నా ఉంటే వాళ్ళని ముందు మీరు లక్ష్యం చేశారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయో వెతకమంటున్నారు. ఆ కేసులు వెతికిన తర్వాత ఒకవేళ కేసులు లేవు, వీలు లేదు, లేకపోతే ఒక కేసు మనమే తయారు చేద్దాం. ఎక్కడ చూడలే కేసులు తయారు చేసేటువంటి వ్యవస్థను చూడాలి, కేసులు పెట్టేటువంటి వ్యవస్థను చూసాం. పాత కేసులు తిరగతుండేటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే న్యాయంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు లేకుండా ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందులు ఉండి పడినటువంటి వ్యక్తులు తర్వాత ఫిర్యాదులు చేస్తే ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అవన్నీ ఏమి లేకుండా ఏదన్నా కేసులు ఉన్నాయా, ఆ పాత కేసులు ఇరికించడానికి అవకాశం ఉందా? వీళ్ళని పాత కేసులు లేవా, కొత్త కేసు మనమే సృష్టించేద్దాం, సాక్ష్యాలు లేవా, ఏదో ఒక విధంగా ఒకరి దగ్గరికి పంపించి సాక్ష్యాలు దారిన పోయేటువంటి వాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించినటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పిందే సాక్ష్యం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు తయారు చేయడం, ఆ తర్వాత కోర్టు మీద నిలబెట్టడం, ఆ తర్వాత జైలుకి పంపించడం, జైలుకి పంపించిన తర్వాత దాని తీర్పులు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఏమి పసలేదు కదా అని చెప్పి బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చే రోజు కల్లా మరలా ఇంకొక కేసు నమోదు చేయడం, పీటీ వారెంట్ చేయడం, జైల్లో నుంచి బయటకు రాకుండా మరలా ఆ కేసును నడపడం. ఒక పక్క బెయిల్ తెచ్చుకుంటూ ఉంటే ఒక పక్క పీటీ వారెంట్లు వేసుకుంటా ఈరోజు ఆ కేసుల్ని ఏదో ఒక విధంగా వ్యక్తిని న్యాయస్థానం ముందు నిలబెడితే న్యాయస్థానం ముందు ఏ కేసు కూడా నిలబడదు కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష పడేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరే శిక్ష వేయడానికి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఈరోజు న్యాయాన్ని ఈరోజు న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సినటువంటి పని లేకుండా వాళ్ళు వేయాల్సినటువంటి శిక్షను కూడా మీరు అమలు చేసేటువంటి విధంగా 3 నెలలు జైల్లో పెట్టాలి, 4 నెలలు జైల్లో పెట్టాలి, 5 నెలలు జైల్లో పెట్టాలి అనేటువంటి టార్గెట్లు విధించి ఈరోజు మీరు ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పినిల రామకృష్ణారెడ్డి మీద మొదట ఒక కేసు పెట్టారు, దాదాపుగా పాపం 2 నెలలు జైల్లో ఉన్నాడు. మరలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళలో వాళ్ళు గొడవ చేసుకుని ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీకున్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే స్పష్టంగా పోలీస్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఈ హత్య జరిగిందని చెప్పి ప్రకటిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఆ కేసులో మీరు చొప్పించి వాళ్ళని మరలా జైల్లో పెట్టి నానా విధాలుగా ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అయితే నా మీద కేసు మోపారు. నా మీద పెట్టినటువంటి కేసులు అయితే నేను నిజంగా చెప్తున్నా, నాకు నవ్వు వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అంటే రెండో కేసులో పీటీ వారెంట్ వేశారంటే నా మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో 27 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు ఒకసారి చూస్తే ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని నేను ఫార్వర్డ్ చేశా, కేసు. అన్యాయం జరిగిందని ప్రశ్నించా, కేసు. అయ్యా మాకు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, రైతుల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, నష్టపోతున్నాం, నిరసన తెలిపితే కేసు, మాట్లాడితే కేసు, ఒక్కొక్క దాని మీద 2 కేసులు, మమ్మల్ని తిడతా ఏమన్నా ఏమైనా రాస్తే దాని మీద 3 కేసులు, ఏమైనా ఆంధ్రజ్యోతి మీద మేము వెళ్ళి దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పి 3 కేసులు, ఒక్కొక్క దానికి ఆ కేసు పూర్తయిపోతుంది, బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఒక ఆయన వచ్చి ఎవరయ్యా నువ్వు, నేనున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, ఎవరంటే నేను సిట్ డిఎస్పీ, మంచిది. ఆయన బాగా ఇంకొక ఆయన వచ్చేవాడు, నువ్వు ఎవరయ్యా, నేను సిఐడి డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చేవాడు, నేను అక్కడి నుంచి వచ్చే పల్నాడు నుంచి, నువ్వెవరినైనా, నేను బాపట్ల డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చి నువ్వెవరు, నేను ఒంగోలు రూరల్ డిఎస్పీ, నువ్వెవరినైనా, అది ఒక కేసు. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులందరూ మా కేసులో వచ్చేది. వచ్చి ఒక్కొక్కడు ఒక నోటీస్ ఇచ్చేది. ఆ నోటీసు చూస్తే నవ్వాలని ఏడవాలని తెలియజేశారు.
సంబంధం లేనటువంటి కేసులు, ఒక పక్క నవ్వు, ఇదేంద్రా ఈ వ్యవస్థ ఇంత కుప్పకూలిపోయింది అని చెప్పి, ఒక పక్క బాధ, అయ్యో అనవసరంగా లేనిపోయినటువంటి కేసులు నిందలన్నీ వేస్తున్నారని చెప్పని అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జోగి రమేష్ విషయానికి వస్తే నకిలీ మద్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి స్పష్టమవుతుంటే వాళ్ళ జోలికి పోకుండా పాపం అది పట్టించినటువంటి జోగి రమేష్ మీద ఆయనకి ఏదో ఒక విధంగా లింకు చేసి ఆయన లేనటువంటి కేసును సృష్టించి ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా ఆయన ఇల్లంతా ధ్వంసం చేస్తే ధ్వంసం చేసినటువంటి వాడి మీద మాత్రం కేసులు లేవు, ఇతని మీద మాత్రం ప్రశ్నించినటువంటి వాడి మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేశారు. అదేవిధంగా యువకుడు, దళిత మామూలు దానికి సంబంధించినటువంటి ఒక యువకుడి మీద దళిత యువ వైద్యులైనటువంటి పిలిపే శ్రీకాంత్ ఒక వాలంటీర్ కనిపించకుండా పోతే ఆ తర్వాత అతను మరణించినటువంటి సంఘటనలో ఆ వాలంటీర్ కనిపించలేదని ఆ వాలంటీర్ కుటుంబానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీకాంత్. అటువంటి వాడి మీద ఈరోజు మీరు కేసులు నమోదు చేసి అనవసరంగా జైలు పాలు చేశారు. ప్రశ్నిస్తే ప్రసన్న కుమార్ ఇంటి మీద పోయి దాడి చేశారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వీరి చలపతి మాజీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు, పాత కేసు ఏదో ఒకటి ఉంటే ఆ కేసులో ఈయన పాత్ర ఉందని చెప్పి దారిన పోయేటువంటి దానయ్య ఒక ఆయన ఫిర్యాదు ఇస్తే దాని ప్రకారం ఏ విధంగా సెక్షన్ నమోదు చేయాలనేటువంటిది ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఆ అడ్వకేట్ ద్వారా ఏ సెక్షన్ నమోదు చేస్తే ఇతనికి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్ నమోదు చేస్తే జైలుకి పంపించగలమో చూసి దాని ప్రకారం ఫిర్యాదు రాయించి ఆ ఫిర్యాదు ప్రకారం సెక్షన్లు కట్టి ఆ సెక్షన్ ప్రకారం మీరు జైలుకి పంపించారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందా? కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి పోతే లేనిపోయిన కేసులను పెట్టి జైలుకి పంపించి ఆ తర్వాత పాత కేసులు ఆయన ఇంటి మీదకి పోయి ఈరోజు హైకోర్టు దగ్గర వీడియోలు పెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన వాదించాడు ఆ కేసుని. ఆయన ఆ కేసు వాదించినప్పుడు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టులో సాక్ష్యాలు చూపించాడు. ఇదిగో సాక్ష్యాలు,